నేను చెప్పను. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవుతున్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? ఎన్నికలు కాదు ముందు, ఈరోజు 100 గ్రామాలు పోతాయి. ఇప్పుడు జరుగుతుంది, మన కేరళలో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు గోదావరి పొంగుతుంది, అక్కడ భద్రాచలం తెంగేస్తుంది, ఈ సముద్రం దగ్గర నుండి విపత్తులు, ఇంకా ఎన్నో గ్రామాలు పోతాయి. బ్రహ్మంగారు చెప్పింది తక్షణం. ఈరోజు బంగారం ధర తగ్గట్లేదు, రేట్లు నిత్యావసరాలు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినా ఏ రేట్లు తగ్గట్లేదు ప్రజెంట్. ఇప్పుడు ఏవి కూడా హామీలు ఉంటూ ఇప్పుడు జెండా వందనం ఎగిరేటప్పుడు ఇస్తాను అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇప్పటి వరకు ప్రజలకి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? నమ్మకం కాదు. ఈరోజు హామీలు తీసి ఎలక్షన్ జరిపారు బాబు అంటే హామీలు పెట్టారు, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? ఇప్పటికీ రైడింగ్ చేయట్లేదు. ప్రతి ఇంటిని రైడింగ్ చేస్తే ఈరోజు డబ్బులు వస్తాయి, ఈరోజు రైడింగ్ చేయట్లేదు. ప్రతి ఒక్కటి వేల కోట్లతో ఉన్నారు సినీ ఫీల్డ్లో అందరూ. ఈరోజు వేల కోట్లు అనేది ఈరోజు ఇప్పుడు కానీ వేల కోట్లు తీయపోతే ఏనికి పనికిరావు. ఎందుకంటే ఈరోజు కార్లు బస్సులు అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈరోజు చూస్తున్నాగా భద్రాచలం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు. భద్రాచలం కొన్ని 100 గ్రామాలు పోతాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏది ఇంకొకటి ఉంది భద్రాచలం కాక ఇంకోటి, అది కూడా బాగా ప్రాజెక్టులు ఎగిరిపోయాయి. ఈరోజు 100 గ్రామాలు పోయిన వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నారు ప్రజలు నేను అడుగుతున్నాను. ఎందుకంటే నిత్యావసరాల ధర ఇప్పటికీ తగ్గట్లేదు. మరి ఎప్పుడు తగ్గుతాయి? బంగారం 5 రూపాయలు 10 రూపాయలు తగ్గుతుంది, ఒకే దెబ్బ తగ్గాల. పెట్రోల్ డీజిల్ అన్నీ తగ్గుతాయి, ఈరోజు నిత్యావసరాల ధర తగ్గుతాయి. ఈరోజు ప్రజలు హాయిగా ఆనందంగా ఉంటారు. ఇప్పటికే కొంత కోలుకున్నారు ప్రజలు, ఇంకా కోలుకోవాలా. కూటమి వచ్చింది కనుక అన్ని ప్రభుత్వీకరణ చేయండి. ఈరోజు జియో ఉంది, దాన్ని గవర్నీకరణ చేయండి. మొత్తం అన్ని గవర్నీకరణ చేయండి. ఈరోజు లేడీస్కి ఉద్యోగాలు తక్షణమే తీయాలా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మగవాడికి ఉద్యోగం ఇస్తే హాయిగా బతుకుతాడని నేను చెప్తున్నాను. ఇంటికి వెళ్ళాలి, ఆడది ఇంట్లో ఉండాలా. కొంతమందికి మాత్రమే ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మిగతా ఉద్యోగాలు పీకించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళు చదువుతారు వీళ్ళు చదువుతారు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారు నేను అడుగుతున్నాను. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలామంది ఈరోజు చదివి ఉద్యోగాలు లేక ఈరోజు బక్కరకాయరట, వాళ్ళు రైతు పని చేయరట. మరి ఏ పని చేస్తారు నేను అడుగుతున్నాను. ఇంతమంది చదువు ప్రతి వాడు చదివితే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది వ్యవసాయం చేయాలా, కొంతమంది ఇంటి పని చేయాలా, కొంతమంది ఉద్యోగాలు చేయాలా. ఈరోజు ఎన్నో ఉన్నాయి. అన్ని పక్షాలు కూడా మాట్లాడడానికి నాకు చాలా టైం కావాలి. ఎందుకంటే ఏదో ఆవేదనతో మాట్లాడడం కాదు, ఆలోచించి ఈరోజు పవన్ కళ్యాణ్ పాలకులు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? ప్రజలు ఆలోచించట్లేదు. చాలా మంది ఈరోజు లాయర్ను ఆడు అంతవరకే చూసుకుంటుండే, కలెక్టర్ నేను అంతవరకు చూసుకుంటున్నా. ప్రజల కోసం స్వామి వివేకానంద లాగా అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వస్తే, ఈరోజు ప్రభుత్వాలు అన్నీ ఈరోజు వస్తే కూటమి కలిసింది కనుక అందరూ ఆనందంగా ఉంటారు. ఇప్పటికే కూటమి వచ్చి అన్నీ చేస్తున్నారు. ఈరోజు కూటమి వచ్చింది కనుక హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు జగనన్న ఓన్లీ డబ్బులు వేయడమే తప్ప ఇంకేం చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చింది కదా, అన్నా క్యాంటీన్, ప్రాజెక్టులు, వాటరు అన్ని పక్షాన ఈరోజు కొట్టుకొస్తున్నారు. కానీ డబ్బులు లేవంటే ప్రతి ఇంటిని రైడింగ్ చేయండి, డబ్బులు వస్తాయి. ప్రతి ఇంటిని రైడింగ్ చేయండి. ఉద్యోగస్తులని ఎవరైనా సరే ఎన్ని కోట్ల రూపాయలని అందరికీ రైడింగ్ చేసి డబ్బులు తీస్తే బాగుంటుంది. లేదనుకుంటే ఇళ్లతో సహా కొట్టుకుపోతాయి. ఎందుకంటే బ్రహ్మంగా చెప్పి నాది పార్టీ కాదు సార్, అన్ని పక్షాన మాట్లాడుతున్నాను. జగన్ గారు చేసింది మేలే, చంద్రబాబు నాయుడు చేసింది మేలే. ఈరోజు అందరికీ జైల్లో పెడుతున్నాయి. జగన్కి అన్ని కేసులు ఉన్నాయి. ఈరోజు కనీసం జగన్ మీద అది తప్ప రైట్ అని అడగట్లేదు. ఈరోజు అన్ని కేసులు ఉన్నాయని చెప్తాను కదా, జగన్కి ఎందుకు ఈరోజు జైలుకి తీసుకెళ్ళట్లేదు నేను అడుగుతున్నాను. తప్పు చేశాడంటారు, తప్పు చేసినప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా. చంద్రబాబుని తీసుకెళ్లారు, ఈరోజు అంతమందిని జైల్లో పెడుతున్నారు. ఎందుకు జగన్ తీసుకెళ్ళలేదు నేను అడుగుతున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని. ఈరోజు చాలామంది తప్పు చేసేవాళ్ళు జైల్లో, చిన్న దొంగతనం చేసేవాడు జైల్లో ఉంటాడు, కోట్లు కుంభకోణం చేసినోడు బయట ఉంటున్నారు. ఈరోజు యాక్షన్ తీసుకోవట్లేదు చట్టం. ఎందుకంటే ఈరోజు ఎలిమెంట్ లేనివాడు పైన వేస్తున్నారు. కానీ మిగతా వాడు కోట్లు కుంభకోణం చేసినట్టు హాయిగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? రోజులాగా దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదయ్యా. ప్రతి ఒక్కడు ఈరోజు పేదవాడు హాయిగా బతకాలనుకుంటే ఈరోజు కూటమి వచ్చింది కనుక 5 సంవత్సరాల పరిపాలన బాగుంటుంది. డబ్బులు లేవు, రైడింగ్ ఫుల్గా జరగాల. ఈరోజు తెలంగాణ హ్యాపీగా బతుకుతున్నారు, మనం ఎందుకు బతకలేకపోతున్నాం? ఈరోజు విపత్తులు, గ్రామాల్లో నీళ్ళు లేవు, 24 గంటలు నీళ్ళు ఇవ్వండి, నదిలో నుంచి తెచ్చి అప్పుడు ఈరోజు విపత్తులు రావని నేను కోరుకుంటున్నాను. సముద్రంలోకి నీరు వెళ్ళిపోయి విపత్తులు పెరిగిపోతున్నాయి. అంచేత ఈరోజు 2024లో చాలా దారుణంగా ఉంటాయి. తుఫాన్లు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, సునామీలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మానవుడు ఏ తినాలో ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కడు ఆవులను తినేస్తున్నారు, గొర్రెలను తినేస్తున్నారు, మేకలు తినేస్తున్నారు, ఇవన్నీ చేపలు తినేస్తున్నారు. విపత్తులు రావాలంటే ప్రతి ఒక్కడు శాకాహారం తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని ఎప్పటి నుంచో చెప్తున్నారు పిఎంసి ఛానళ్ళు. ఏం చెప్తున్నారు కానీ ఈరోజు మేకల్ని, గొంజుల్ని, మనుషుల్ని ఈరోజు ఆవు ఏం తింటుందో తెలుసులేని
ప్రభుత్వం ఈరోజు ఆవు గడ్డి తింటుంది, కానీ ఈరోజు ఆవులు మేపించేవాడు లేడు. ఆవు చెత్త ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, ముచ్చులు తిని కడుపుల్లో ఉన్నాయంట. ఈరోజు ఆవునే కరెక్ట్గా మేపలేని ఈరోజు ఇండియా అని నేను అడుగుతున్నాను. అలాగే ఒక మనిషిని, ఒక పిల్లోడిని కష్టపడి పెంచుతుంటే ఈజీగా చంపేస్తున్నారు దేశాలు పోలీసులు, మావోయిస్టులు పోలీసులు. ఈరోజు చంపకన్నా ఈరోజు బాంబులన్నీ పూర్తిగా నిషేధించాలా, అలాగే ముచ్చులు నిషేధించాలా, ఇలాంటివన్నీ గుట్కాలు నిషేధించాలా. ఆడపిల్లలు అదృశ్యం అయిపోతున్నారు. అదే ఆడపిల్ల రేపులు ఇవన్నీ ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈరోజు? ఇది ఏదంటారు, ఇవి డ్రగ్స్, ఇవన్నీ ఈరోజు అవన్నీ మాఫీ చేస్తే ఈరోజు అందరూ హ్యామీగా మనం మానవుడు బతకాలంటే తినడం, ఆరోగ్యంగా ఉండడం, మూడు గూడు గొడ్డ, ఆనందంగా పనిచేసుకోవడం, ఆనందంగా ఉండడం. కోపతాపాలతో కొట్టుకుంటున్నారు ఈరోజు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు, వాళ్ళ మీద వీళ్ళు